జరిమానా లేకుండా నాలా బకాయిలు చెల్లించవచ్చు. సో మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నాలా చట్టం రద్దు చేయాలని నిర్ణయించినందున 2006 నుంచి ఉన్న బకాయిలను నాటి రిజిస్ట్రేషన్ విలువలను అనుసరించి అపరాధ రుసుము లేకుండా వన్ టైం ఆప్షన్ కింద చెల్లించే అవకాశాన్ని కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే నాలా చట్టం రద్దు చేస్తున్నందున ఈ భూ వినియోగ మార్పిడి ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. దీనిపై భూ వివాదాల పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రి ఉపసంఘం సమావేశంలో కూడా చర్చించనున్నాం. సో అని ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే మొత్తం మీద నాలా అంటే గతంలోని మామూలు వ్యవసాయ భూములు వ్యాపారానికి సంబంధించి ఏదైతే మార్పులు అయితే చేస్తారో వాటికి సంబంధించి చాలా పెండింగ్లో బకాయిలు అయితే ఉండిపోయి అని చెప్తున్నారు. వాటికి జరిమానా లేకుండా 2006 నుంచి కూడా పట్టుకొని ఏవైతే ఉన్న బకాయిలు ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ విలువలు అయితే అనుసరించి అపరాధ రుసుము లేకుండా అయితే వన్ టైం సెటిల్మెంట్కి అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది మనకి తాజా సమాచారం అనమాట ఏపీలోని. సో మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.